తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు తెలిపింది. రైట్, ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి 3 ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్కి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పును వెల్లడించింది. ముఖ్యంగా పిటిషనర్ల తరపున వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది గండ్రా మోహన్ రావు ఉన్నారు. సార్, ముఖ్యంగా మీరు ఆర్గ్యూ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్లో స్పీకర్కి ఆదేశాలు ఇవ్వాలనే లేకుంటే మీ యొక్క ప్రేయర్ ప్రధానంగా ఏముంది? సుప్రీంకోర్టు కేశవ్ మెగాచంద్ర కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము స్పీకర్ గారు 3 నెలల లోపల డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్పీకర్ గారు నాగేంద్ర కేసులో కావచ్చు, మిగతా కేసులో కావచ్చు, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు. కాబట్టి ఉద్దేశం వెరీ క్లియర్, టు డిలే ద ప్రొసీడింగ్స్, నాట్ టు టేక్ ఎ డిసిషన్ అని వచ్చినాము. తప్పకుండా సుప్రీం కోర్టు సుదీర్ఘ వాదనల తర్వాత మా యొక్క వాదనతో ఏకీభవించింది, విచారణకు స్వీకరించింది. తప్పకుండా స్పీకర్ గారు ఇప్పటి వరకు డిసిషన్ తీసుకోకపోవడం తప్పుపట్టింది. కాబట్టి స్పీకర్ గారి కార్యాలయం స్పీకర్ ముందు అన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఇమీడియట్గా పెట్టాలని, స్పీకర్ గారు వీటి మీద ఒక 4 వీక్స్ లోపల షెడ్యూల్ ఇవ్వాలి. అంటే అన్ని పేపర్స్ ఫైల్ చేయడానికి ఏ టైము, ఏ డేటు, దాని తర్వాత ఎవిడెన్స్ కోసం ఏ డేటు, దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్కి ఏ డేటు, తర్వాత నిర్ణయానికి ఏ డేటు. సో ఆ ఒక షెడ్యూల్ను కూడా హైకోర్టు రిజిస్ట్రార్కు కమ్యూనికేట్ చేయాలని చెప్పింది. ఒకవేళ స్పీకర్ గారు ఒక డిసిషన్ కమ్యూనికేట్ చేయకుంటే హైకోర్టు కూడా ఈ కేసు సుమోటోగా మళ్ళీ కోర్టు ముందు ఫైల్ చేయాలి, కోర్టు ముందు రీఓపెన్ కోసం పెట్టాలి అంటే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ పిటిషనర్లు కానీ స్పీకర్కు వీళ్ళపైన అర్హత వేటు వేయాలని లేకుంటే కంప్లైంట్ ఏమని ఇప్పటి వరకు రైజ్ చేశారా? కంప్లైంట్ చేసిన కంప్లైంట్ మీద డిసిషన్ 10 ఎమ్మెల్యేల మీద చేసినాం కంప్లైంట్స్, ఎమ్మెల్సీల మీద కూడా చేసినాం. కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకోడండి, కార్యదర్శి ఇస్ ఓన్లీ రిజిస్టార్, లైక్ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటాడు. స్పీకర్ గారు 10th షెడ్యూల్ ఉన్న ప్రొవిజన్స్ ప్రకారము ఎవిడెన్స్ ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈ ఒక విషయంలో ఇచ్చిన కేసులు ఉంటాయి, హైకోర్టు కేసులు కావచ్చు, సుప్రీంకోర్టు డిసిషన్స్ ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక దశలో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించినప్పుడు స్పీకర్కు ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టుకు ఉండదు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ అంశానికి సంబంధించి మీ యొక్క వాదనలు ఏ విధంగా ఉన్నాయి? అడ్వకేట్ జనరల్ వాదన అన్నింటినీ తిరస్కరించడం జరిగింది. మా వాదనలు చెప్పినాము, స్పీకర్ 10th షెడ్యూల్లో డిస్క్వాలిఫికేషన్ మీద నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు ఈ ఓన్లీ యాక్ట్స్ యాజ్ ఎ ట్రైబ్యునల్. దట్స్ వాట్ స్పీకర్ ఆయన ఒక కౌంటర్ ఫైల్ చేసిన దాంట్లో కూడా నేను ఒక ట్రైబ్యునల్గానే యాక్ట్ చేస్తున్నాను ఈ డిస్క్వాలిఫికేషన్లో అన్నాడు. ఒకసారి ట్రైబ్యునల్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు హైకోర్టు ఆర్టికల్ 226 కావచ్చు, 227 కావచ్చు, ఆర్టికల్ 30 ఆఫ్ ద సుప్రీంకోర్టు కావచ్చు, ట్రైబ్యునల్స్ ఆర్ బౌండ్ టు ద జ్యుడిక్షన్ సూపరింటెండెన్స్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ లైక్ ఎనీ అదర్ ట్రైబ్యునల్. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎట్లా అవుతున్నాయో, డిఆర్టీ ఎట్లుందో, నేషనల్ లా కంపెనీ లా ట్రైబ్యునల్ ఎట్లుందో, తప్పకుండా సివికల్ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు డైరెక్షన్స్ టు సూపరింటెండెన్స్ ఆఫ్ ది హైకోర్ట్. తప్పకుండా హైకోర్ట్ కెన్ గివ్ డైరెక్షన్స్ టు హిమ్ టు పర్ఫార్మ్ హిస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అండ్ టు టేక్ ఎ డిసిషన్ ఆన్ ద డిస్క్వాలిఫికేషన్స్. అంటే సుప్రీంకోర్టుతో పాటు వివిధ రాష్ట్రాల్లో చాలా మంది ఇట్లా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గతంలో హైకోర్టుల తీర్పులు ఏమైనా మీరు ఎగ్జాంపుల్గా కోర్టులో వాదనలు వినిపించడం జరిగిందా? బాంబే బెంచ్ ఆఫ్ గుజరాత్, బాంబే బెంచ్ ఆఫ్ గోవా బెంచ్ దాని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, మణిపూర్ హైకోర్టు చేయడం జరిగింది, నాగాలాండ్ హైకోర్టు జరిగింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. శివసేన కేసులో కూడా చీఫ్ జస్టిస్ బెంచ్, కాన్స్టిట్యూషన్ బెంచ్ వితిన్ రీజనబుల్ టైంలో స్పీకర్ తీసుకోవాలన్నది. స్పీకర్ తీసుకోకుండా రీజనబుల్ టైంలో షెడ్యూల్ ఫిక్స్ చేసి స్పీకర్తో డిసిషన్ ఇచ్చే వరకు కేసును సీరియస్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చి స్పీకర్ డిస్పోజ్ అయ్యేదాకా ఇవ్వబడ్డది. అంటే ఇప్పుడు ఒకవేళ 4 వారాల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోతే ఫర్దర్గా కోర్టు ఏమైనా కామెంట్ చేయడం జరిగిందా ఈ అంశానికి సంబంధించి? అటువంటి స్టేజ్లో కోర్టు రీఓపెన్ చేస్తా అని చెప్పింది కోర్టు సుమోటోగా. వి ఆల్సో ఫైల్ ఏ కంటెంప్ట్ కేసు అయిన స్పీకర్. డైరెక్ట్ కోర్టే అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో. సుప్రీంకోర్టు కేసులు వేసింది అనర్హత కేసు, ఎందుకంటే ఆ కేసులో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోలేదు, అసెంబ్లీ సెషన్ కూడా కంప్లీట్ కాబోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ ఇస్ డిస్క్వాలిఫైడ్ దోస్ ఎమ్మెల్యేస్. తప్పకుండా ఫస్ట్ వ్యక్తి ఇట్లా నిర్ణయం తీసుకున్నప్పుడు హైకోర్టు డిస్క్వాలిఫై అవ్వడం దారుణం నాగేంద్ర గారు. రైట్, ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్ర.